హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మేము వైజాగ్లో స్పెండ్ చేసిన డేస్లో ఇది సెకండ్ డే వ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము కైలాసగిరి రోప్వేకి వచ్చాము. కైలాసగిరి రోప్వే టికెట్ కౌంటర్కి వెళ్ళే ముందు ఇంకో టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి, అక్కడ 10 రూపీస్ పర్ హెడ్. ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అలో చేస్తారు. అక్కడ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రోప్వేకి టికెట్స్ తీసుకోవాలన్నమాట. అడల్ట్కి వచ్చేసి 150 అండ్ 4 to 7 ఏజ్ ఉన్న పిల్లలకి అయితే 80 రూపీస్ టికెట్ అనమాట. సో మేమైతే 6 అడల్ట్స్ 1 చైల్డ్ ఉన్నాము. మా టికెట్స్ మొత్తానికి ప్రైస్ 980 పడిందనమాట. అండ్ ఇప్పుడు స్టెప్స్ ఎక్కి రోప్వే దగ్గరికి పోతున్నాం అనమాట. ప్రతి మంత్ 19th రోప్వే క్లోజ్ ఉంటుందంటండి. ఆ రోజు మెయింటెనెన్స్ డేగా కన్సిడర్ చేస్తారంట. గైస్, లెట్స్ హావ్ సమ్ ఫన్ నౌ. వెళ్ళబోతున్నాం. వచ్చాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తాం, చూసే. మేము వైజాగ్ పోయినప్పుడు డాడీ రాలేదండి. పెద్దమ్మ, అన్నయ్య, జై, సాయి, అమ్మమ్మ, నేను, అమ్మ పోయినామన్నమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ఉన్న 3 days కూడా మంచి ప్లేసెస్ పోయినాము, మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక ఎక్కిన దగ్గర నుండి మా వాళ్ళు ఎగ్జైటింగ్ ఇంత అంత కాదనమాట, అరుస్తూనే ఉన్నారు. ఇంకా జై అయితే భయపడతాడు అనుకున్నాము, మాకన్నా జయ్యే ఇంకా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతున్నాడు అనమాట. వాడికి చూడండి ఒకసారి. రోప్ వేకి మేము ఎంత ఎగ్జైట్ అయినామో అంత హ్యాపీ ఫీల్ అయినాం అనమాట. అసలు పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. వైజాగ్ అంతా కనిపిస్తుంది చూడండి. వైజాగ్ అంతా కనపడుతుంది. కప్పులు సై 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 సై. సో ఆ రోజు మా ప్లాన్ ఏంటంటే కైలాసగిరి హిల్ విజిట్ చేసి దాని తర్వాత ఈవినింగ్ ఋషికొండ బీచ్కి పోదామని అయితే అనుకున్నాం అనమాట. సో ప్లాన్ అయితే అటర్ ఫ్లాప్ అయింది. ఋషికొండ బీచ్కి అయితే పోయినాము, కానీ అక్కడ చీకటి పడడం వల్ల ఏమీ లేదు. అంటే లైక్ ఋషికొండ బీచ్ అంటే బోట్ రైడింగ్ అవన్నీ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి పోయినాము, కానీ అక్కడ తీరా వెళ్ళేటప్పటికి మనుషులు తప్ప ఏమీ లేవు. లైటింగ్ కూడా లేదనమాట బీచ్లో. సో మేమైతే డిసప్పాయింట్తో వెళ్ళాము. రిటర్న్ ఇంటికి పోయినాము. ర్యాపిడో బుక్ చేస్తుంటే ర్యాపిడో బుక్ అవ్వట్లేదు, చాలాసేపు కానీ బుక్ అవ్వలేదన్నమాట. సో మేము అక్కడ కాఫీ తాగి ర్యాపిడో మెల్లగా బుక్ చేసుకుని పోయినాము. కొండ మీదకి వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి రోప్వే, ఇంకోటి రోడ్వే అనమాట. మేమైతే రోప్వే ప్రిఫర్ చేసినాము, ఎందుకంటే రోప్వే అనేది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కదా పిల్లలకి కానీ పెద్దలకి కానీ. రోడ్వే కూడా ఉంది. రోడ్వేలో పోతే ట్యాక్సెస్ అనేవి తక్కువ పడతాయి, అంటే టికెట్ ప్రైస్ అనేది తక్కువ పడుతుంది అనమాట. మేము కొండ మీదకి వెళ్ళేటప్పుడు రోప్వేలో వెళ్ళామన్నమాట. వచ్చేటప్పుడు అనుకోని సంఘటనల వల్ల రోడ్వేలో రావాల్సి వచ్చింది. టికెట్ వచ్చేసి 20 రూపీస్ పడింది పర్ హెడ్. నేను చెప్పాను కదండి ఆ రోజు మా ప్లాన్స్ ఒకటి కైలాసగిరి హిల్, ఇంకోటి ఋషికొండ బీచ్ అని. సో మేమైతే కైలాసగిరి హిల్ ఈ వ్యూని అదంతా చూసి చాలా ఎగ్జైట్ అయ్యి ఫోటోలు మంచిగా దిగి టైం అంతా వేస్ట్ చేసినాము. ఈయన్ని అంటే వేస్ట్ అని కాదులేండి, మంచిగా ఎంజాయ్ చేసినాము. ఆ ఎంజాయ్ చేసేటప్పటికి టైం అంతా అయిపోయింది. టైం 6 అయిపోయింది అనుకుంటా. ఇంకా రోప్వే క్లోజ్ టైం వచ్చేసి 7 అనమాట. ఇంకా చూడండి అందరూ రిటర్న్ పోయే హడావిడిలో ఉన్నారు. లైన్ చూస్తే ఇక గుడికి కూడా అంతమంది లైన్ కట్టరేమో, అంత లైన్ ఉందన్నమాట. ఇంకా రష్ చూసి మేమైతే ఇక రోడ్వే అయితే ప్రిఫర్ చేసినాము. మేము వెళ్ళింది దసరా టైంలో కదండి, దసరా హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి అంత రష్ ఉంది. మిగతా టైంలో అంత రష్ ఉండదంట అక్కడ. రోడ్వేలో మెట్లెక్కి పోవడానికి కూడా టికెట్ ఉంటుందండి. ఒక పర్సన్కి వచ్చేసి 5 రూపీస్ అనమాట. మేము ఆ రోప్వే బాక్స్ ఎక్కేదాకా మా ముందు వెళ్ళిన వాళ్ళందరూ 4 persons 3 persons వెళ్ళారనమాట. మేము అనుకున్నాం మేము 2 బాక్సులు ఎక్కిస్తారేమో మమ్మల్ని అని, కానీ ఒక బాక్స్లో ఎక్కించారు. 6 members పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి 6 members, ఒక చైల్డ్ ఉన్నారు, పర్లేదు బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి అయితే మమ్మల్ని అందరినీ ఒక బాక్స్లోనే పంపించారనమాట. మనం ఈ రోప్వే బాక్స్ ఎక్కడానికి వచ్చేటప్పుడు 3 floors ఎక్కాల్సి వస్తుంది అనమాట. స్టెప్స్ 3 floors ఉంటాయి. ఆ 3 floors క్రాస్ చేసి వచ్చాక అక్కడ రోప్వే బాక్స్ అనేది ఎక్కిస్తారనమాట.
నేను ఇక్కడైతే బంగీ ట్రాంపోలిన్ జంప్ అయితే ఎక్కాను అనమాట. నేను ఎక్కిన స్టార్టింగ్ మూవ్ చేసేటప్పుడు ఘోరంగా అరిచాను అనమాట. చాలా భయం వేసింది. అంత హైట్ తీసుకుపోయి ఒకేసారి కిందకు వదిలేస్తే భయం వేస్తుంది అనమాట. కానీ అంత ఏం లేదు, థ్రిల్లింగ్గా ఉంది, మంచిగా చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్కి అయిపోయే ముందు కనిపించింది అనమాట. సో మీకు వీడియోలో చూసే ఉంటారు. ఇంకో విషయం గురించి చెప్పడం మర్చిపోయా, ఇక్కడ మనుషుల్లానే కొన్ని స్టాట్యూస్ ఉంటాయన్నమాట. అవి చూడంగానే మనుషుల్లానే అనిపిస్తాయి. ఈ బంగీ ట్రాంపోలిన్ జంప్కి ముందు క్లిప్పింగ్ అదే ఉంటుంది. అదైతే అసలు మంచిగా ఉందన్నమాట. ఫారెస్ట్ లైక్ ఆది మానవులు వాళ్ళు థీమ్ అనమాట. మంచిగా ఉన్నది కూడా. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లాంటిది అయితే ఉందన్నమాట. మా జయ అయితే అసలు ఎక్కడ ఆగట్లేదు. మీకు ఇంకొక విషయం షేర్ చేయడం మర్చిపోయా, రోప్వేతో పాటు రోడ్వేతో పాటు ట్రైన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. మెట్లు ద్వారా నడిచి వెళ్ళలేని వాళ్ళు ట్రైన్ ప్రిఫర్ చేస్తారు. మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఇక కొండ కిందకి వెళ్తున్నాం అనమాట. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది నాకు, అందుకే విండో పక్కన కూర్చోాలన్నమాట. మా అబ్బాయిలు చూడండి వేస్తున్నారండి ఇక్కడ. ఋషికొండ బీచ్కి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యి రిటర్న్ వస్తున్నప్పుడు జై పేస్ట్రీ కావాలంటే తీసుకొని ఇక మేము కాఫీ తీసుకొని కూర్చొని ఇట్లా ఎండప్ చేసామన్నమాట డేని. అందరం అయితే ఎగ్జాస్ట్ అయిపోయినాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. స్టే ట్యూన్. బాయ్.